కల్పన గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి రమ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రముఖ ప్రజాసంఘ నాయకులు అనేటివి రమ్య యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే మన సోదరులు చెప్తున్నారో ఖచ్చితంగా ఈ బస్సులకు సంబంధించిన మహిళా ఉచిత బస్సు వారికి సంబంధించిన మహిళలకైతే ఉచిత బస్సు సర్వీస్ సౌకర్యం కల్పించిన తర్వాత వారొక అంటే దొడ్డిదారిన బస్సులు తగ్గించి వారికి కావాలని ఎక్స్ప్రెస్ సర్వీస్ పెట్టించి ఒక రేటుకు సంబంధించి ఒక 200 ఉన్న టికెట్ను 400కు పెంచుకుంటూ 300కు పెంచుకుంటూ ఈ లోపాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నది. అసలు దొడ్డిదారిన పోవాల్సిన అవసరం ఏమున్నది? అదే మన మేడం శ్రీదేవి గారు చెప్పినట్టుగా కటాఫ్ పెడితే అయిపోతుండే కదా. కటాఫ్ వారికి సంబంధించిన ఉద్యోగస్తులైన కానివ్వండి, లేకపోతే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలే కానివ్వండి, వారికి టికెట్స్ ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వారికి సంబంధించిన టికెట్ లేకుండా ఒక ప్రయాణం చేస్తే బాగుంటుంది కదా. ఈరోజు మహిళలోని ఇంత దారుణంగా వారు కొట్టుకునే దిశలుగా వారికి వారి మధ్యలో చిచ్చు పెంచుకుంటూ ఈరోజు రేవంత్ సర్కార్ ఎలా తీసుకోపోతుంది ఈ ఆర్టీసీ సంస్థను ఏ వైపు తీసుకెళ్ళబోతుంది? రమ్య గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి మేడం. మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది. ఓకే, ఇంకో అందరికి నమస్కారం సార్. ఎస్, ఆ ఫోన్ ఒక స్టాండర్డ్గా పెట్టండి మ్యామ్, కదిలియకండి, మాట్లాడండి. ముందు అసలు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఎందుకు పెట్టిండో తెలియదు సార్. 6 గ్యారెంటీలో ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు. ఈ ఫ్రీ బస్ ఎవరి కోసం పెట్టిండు, ఎందుకోసం పెట్టిండు? ఆడవాళ్ళని వాళ్ళని ఇంకా దిగజారడానికి పెట్టిండు. వాళ్ళ సంసారాలు నాశనం అవుతారు. భర్తతో గొడవ పెట్టుకొని భార్య బయటకు వెళ్ళిపోతుంది. అంతకుముందు బస్ కిరాయి లేకున్నా కూడా డబ్బులు ఉంటేనే పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇట్లా ఉండి వెళ్ళిపోతారు. నాకు వచ్చిన కేసులలో నాకు ఇట్లా జరిగినట్టు ఏ నైట్ పడితే నైట్ వెళ్ళిపోతారు. మెయిన్ బస్సులలో ఎక్కడ పడితే అక్కడ ఆపేది అంత ముందు. ఇప్పుడు ఆపడానికి ముండలు మీకు ఏడా పని లేదా అని తిట్టింది ఒక కండక్టర్ రీసెంట్ గా మంచాల బస్ ట్రిప్. ముండలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు బస్సులు. అంత మర్యాద లేకుంటాయింది సార్. ఫ్రీ బస్ అనేది మర్యాద లేకుంటాయింది. ఆడవాళ్లకు డ్రైవర్ నిర్లక్ష్యమే, కండక్టర్ నిర్లక్ష్యమే. అసలు ఎవ్వరు మనిషిలాగా చూడట్లేదు ఆడవాళ్ళని. మళ్ళీ 6 బస్సులు వేయాల్సిన చోట ఒకటే బస్సు వేస్తారు. మిగతా అన్ని లగ్జరీ బస్సులు సార్. ఆ బస్సులకు మేము అంత డబ్బు పెట్టుకొని పోవాలన్నా అని ఆ మనిషి మీద మనిషి ఎక్కి జుట్లు పట్టుకొని కొట్టే అవి భూషణ జరుగుతున్నాయి సార్. అసలు ఈ ఫ్రీ బస్ అనేది ఎవరికి పెట్టిండు, ఎందుకు పెట్టిండు? మిడిల్ పూర్ పీపుల్ కి పెడితే పర్లేదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి పెట్టినా కూడా పర్లేదు. మేము 250 పెట్టుకొని పేరుకి 500 పెట్టుకోవాల్సి వస్తుంది సార్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బులు మాకు ఇప్పుడు ఆయన పెట్టింది దేనికోసం సార్? అది ఇప్పుడు మనం ఒక విషయానికి వస్తే మాత్రం ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో, ఉద్యోగస్తురాలు ఉన్నారో వారికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక భారం తగల వాళ్ళకు దాని మీద పడదు. కాకపోతే ఎవరైతే ఉచితానికి సంబంధించిన అర్హులో వాళ్ళకు కూడా చోటు దక్కకపోవడంతో పాటు ఈరోజు మహిళలకు సంబంధించి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. కానీ కండక్టర్లు డ్రైవర్లు చెప్తున్నారు ఏంటంటే ఒక్క బస్సులో 56 మందో 60 మందో ఎక్కవలసిన బస్సులలో 120 మంది, అందులో కూడా 75-80% మహిళలు ఎక్కుతున్నారు. తద్వారా మాకు బస్సు నడపడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఇడిస్తే కప్ప కోపం, కరిస్తే పాము కోపం అన్నట్టుగా అయిపోయింది మా బతుకులు అని కండక్టర్లు డ్రైవర్లు చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? అవునండి, నిజమే అండి. ఇప్పుడు వాళ్ళని ఏమనలేము, వాళ్ళకి బాధ ఉంది, వాళ్ళకి అధిక లోడ్ అవుతుంది బస్సు. వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు సార్. నేను ఒకటి రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సార్. ఆమె ముండలు మీ దొంగ ముండలు ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపుతున్నారని ఆమె తిడతా. నేను ఆ వీడియో ఒక తీస్తే నేను సోషల్ మీడియాలో చేస్తే 1 మిలియన్ వెళ్ళిపోయింది సార్. అది ఎంత మంది షేర్ చేసుకున్నారు. అది నేను చూస్తున్న లైవ్ లో నేను వీడియో చేసి పెట్టినా సార్. దొంగ ముండలు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు, ఈ ముండలకి ఏడ పర్లేదని డ్రైవర్ తిడుతున్నాడు. అంటే అంత చిల్లరగా ఎవరి వల్ల సార్? అది రేవంత్ సర్కార్ వల్లనే కదా. ఆయన చేసింది ఏంటి, ఆయన ఒరగదీసింది ఏంటిది, మాకు ఫ్రీ బస్ ఇచ్చింది ఆయన చేసింది ఏంటి సార్? ఫ్రీ బస్ వల్ల ఎవరు న్యాయపడ్డారు, ఎవరు ఇదవుతారు? మేము ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమో ఈ బస్ ఎక్కడ అవసరమా, తిట్లు అవసరమా అని లగ్జరీకి పెట్టాలంటే ధైర్యం వస్తలేదు సార్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు సార్? రైట్, ఇదే విషయంపై చెప్పండి, పూర్తి చేయండి. చాలా మంది ఆరోపణలు ఇవేస్తారు. నేను చాలా వరకు బస్ స్టాండ్ వెళ్తాను. నేను హైదరాబాద్ నుండి గోరకానికి వెళ్ళాలంటే బస్సులో వెళ్తాను. ఎట్లా అంటే అసలు ఇది ఎవడు పెట్టమన్నాడు? ఆ బాడకావు అసలు వాడు అంతా చెప్తాం కొడతాం అట్లా ఇట్లా గలీజ్గా తిడుతున్నారు సార్. అసలు ఎవరి కోసం పెట్టిండు, నేను దేనికోసం పెట్టిండు? డ్రైవర్ కండక్టర్ అయితే చీదర కొట్టుకుంటుంది సార్. టికెట్ ఇవ్వమంటే చీదరగా ఆగమ్మా ఇస్తాం, ఆగవా నీ ఆధార్ కార్డు ఏది? ఫ్రీ బస్ అయినాయి, మగవాళ్ళు అట్టనే మీరు కూర్చుంటారా? మేము లేచిన పడితే మేము డబ్బులు పెడుతున్నాం కదా,
మీరు ఎట్లా కూర్చుంటారని అడుగుతున్నారు. మగవాళ్ళు ఎంత చీప్ గా చూస్తున్నారు సార్. ఓకే రైట్, ఇదే విషయంపై ఒకసారి విశ్లేషణ